కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 406 జాబ్ మేళాల ద్వారా 78,000 యువతకి ఉద్యోగాలు లభించాయన్నారు మంత్రి నారా లోకేష్. స్కిల్ డెవలప్మెంట్ శాఖపై లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ జాబ్ మేళాలో మరిన్ని సంస్థలకు అవకాశం కల్పించి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేలా చూడాలన్నారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా డిజిటల్, ఏఐ సాంకేతికతలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. అధునాతన సాంకేతికతలపై ప్రపంచ స్థాయి సంస్థలతో భాగస్వామ్యం కోసం కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పరిశ్రమలు, వాటి అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా ఐటీఐ, పాలిటెక్నికల్ కరికులంలో మార్పులపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలిటెక్నిక్ చదివిన వారిలో 94.6%, ఐటీఐలలో 90% మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలిపారు. యువతకు బ్లూ కాలర్ ఉద్యోగావకాశాల కోసం 30 ఇండస్ట్రీ అలైడ్ కోర్సులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 12 మోడల్ కెరీర్ సెంటర్ల ద్వారా 1,22,575 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. విదేశీ ఉద్యోగావకాశాలను పెంచేందుకు రాష్ట్రంలో జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్ భాషల్లో శిక్షణ కోసం ఇఫ్లూతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఓం క్యాప్ ద్వారా 1,300 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 5 క్లస్టర్ల పరిధిలోని 16 సెక్టార్లలో 273 పారిశ్రామిక సంస్థలతో ఐటీఐ, పాలిటెక్నిక్లను అనుసంధానం చేసినట్లు చెప్పారు. ల్యాబ్ స్పాన్సర్షిప్ కోసం 17 పరిశ్రమలు ముందుకు వచ్చాయని అన్నారు. దీనిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 16 ఇండస్ట్రియల్ క్లస్టర్ల పరిధిలో 16 పెద్ద సంస్థలను గుర్తించి పాలిటెక్నిక్, ఐటీఐలతో అనుసంధానించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి న్యాక్ సెంటర్ను మంగళగిరిలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐటీఐ, పాలిటెక్నిక్లకు విద్యార్థులకు సంబంధించి 95% అపార్ ఐడి అథెంటికేషన్ పూర్తయినట్లు చెప్పారు.